అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై కనకదుర్గ. ఈరోజు కనకదుర్గ గుడికి రావాలంటేనండి గత ప్రభుత్వంలో మాకు ఎన్నో ఆంక్షలు. ఈరోజు మాకు చక్కగా గజిట్ వచ్చింది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మేమందరం ఒకసారి వచ్చి అమ్మని దండం పెట్టుకొని వెళ్ళామండి. ఎందుకంటే మరోసారి ఇలాంటి అవస్థ మాకు రావద్దమ్మ తల్లి, చల్లగా చూడమని. అట్లాగే తప్పకుండా మళ్ళీ దీన్ని మార్చే పని లేకుండా అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రంలో సైతం గజిట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారి ధన్యవాదాలు చెప్పుకుందామని మళ్ళీ కనకదుర్గ గుడికి వచ్చాము. మరి ఇవాళ ఇది ఇంత ప్రభుత్వానికి శాశ్వత రాజధానిగా చేసినందుకు మరి చంద్రబాబు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, అమిత్ షా గారికి, లోకేష్ గారికి వీళ్ళందరూ కృషి అండి. పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతికి ఓటేశారు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి లేని ఫెసిలిటీ పాపం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటా అందరూ కూడా చక్కగా మా అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక గజిట్ ఉండాలని చెప్పి మళ్ళీ బాధపడకుండా మా చేసినందుకు వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలండి. అమ్మవారికి అయితే మరి ఎవరినైనా దైవశక్తి ముందు మానవ శక్తి ఎందుకు పనికిరాదు. మేమైతే దేవుళ్ళని నమ్ముకొని పూజలని పాదయాత్రలు కూడా దేవుడు రథం పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అట్లాగే మాకు దైవబలం ఉండబట్టే మేము మళ్ళీ అమరావతి గెలిపించుకున్నాం. అమరావతి శాశ్వత రాజధాని కొన్నందుకు ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రజలందరి తరఫున అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాం అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.